హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం డీసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా మీ సెంటర్ ఎక్కడ, మీరు ఎక్కడ వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి, అదేవిధంగా మీ సర్టిఫికేట్స్ ఏమేం కావాలి, వాటి గురించి అన్నిటి గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అవుతున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మీకు వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కౌన్సిలింగ్ డేట్స్ ఇచ్చారు, అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు ఫర్దర్గా స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకునేటప్పుడు మీరు ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా మీ సెంటర్ ఎక్కడ, అంటే మీరు ఎక్కడ సెంటర్ వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనము మీ ఫోన్లో ఆ ల్యాప్టాప్ ఎందులో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సర్చ్ బార్లో డీసెట్ అని టైప్ చేయండి. డీసెట్ 2024 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, మనకి ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇదే చూడండి, ఇదే అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ మీరు లింక్ పైన క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి రావచ్చు. ఫస్ట్గా మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ ఫీ పే చేస్తే వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ అంటారు కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. ఫస్ట్ అయితే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు వీడియోలో. నా దగ్గర స్లో ఉన్నట్టుంది, వెబ్సైట్ అయితే ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనమైతే ఆగస్ట్ 1 నుంచి మనం ఆగస్ట్ 6 వరకు అయితే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే డీసెట్ రాసి క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటేనే మీరు తర్వాత కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరేనో కాదో సర్టిఫికేట్ మీ అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేదో వాళ్ళు చూస్తారు. కాబట్టి చూసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అనే వీడియో కూడా మన ఛానల్లో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అక్కడ నుంచి ఆ వీడియోని క్లారిటీగా చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకు వెబ్సైట్లోనే ఇచ్చారనమాట లిస్టు డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్లో మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది మనకు మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూపిస్తున్నారు, స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమన్స్డ్ ఫ్రమ్ ఆగస్ట్ 1 నుంచి మనకు ఆగస్ట్ 6 వరకు అయితే రావడం జరుగుతుంది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం వెళ్ళాల్సినటువంటి లిస్టు, అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ఫస్ట్ మనం డీసెట్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. తర్వాత మనము ఆన్లైన్లో మనకు రిజల్ట్ ర్యాంక్ ఇచ్చారు కదా, ఆ పేపర్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఎస్ఎస్సి మెమో కూడా తీసుకెళ్ళాలి. తర్వాత ఇంటర్మీడియట్ మెమో, లేకపోతే ఓపెన్ ఇంటర్ చేస్తే ఓపెన్ ఇంటర్ మెమో, అందులో మీరు ఏ రకమైనటువంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చేస్తే ఆ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మెమోని తీసుకెళ్ళండి. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకు ఇంటర్మీడియట్ వరకు అనమాట, మనం అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనం బొనఫైడ్స్ అయితే తీసుకెళ్ళాలి. తర్వాత మనకు లేటెస్ట్ క్యాస్ట్ అనమాట. తర్వాత మనకు లేటెస్ట్ ఇన్కమ్, అదేవిధంగా ఎవరన్నా సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఎర్మ్డ్ పోస్ట్ ఉంటే, లేకపోతే పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అదే ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఇలాంటి ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే ఈ సర్టిఫికేట్స్ అన్ని మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాలి. అసలు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఉంది కదా మీకు చెక్ వెరిఫికేషన్ సెంటర్ అని ఉంది కదా. ఇక్కడ సెంటర్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అంటే చేస్తే మీ సెంటర్ ఏది, అంటే మీ డిస్టిక్, మీరు చేసుకునేటటువంటి సెంటర్ డిస్టిక్ ఏదో మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. నేను హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా సేమ్ ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఇక్కడ మనకు గెట్ డీటెయిల్స్ అని ఉందా, ఈ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు సెంటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మన సెంటర్ చూడండి, ఇక్కడ మన సెంటర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మన సెంటర్ డిస్టిక్, మన సెంటర్ నేమ్ అనమాట. అదేవిధంగా మీరు మీడియం అనమాట. ఈ సెంటర్ డిస్టిక్ మీరు మెన్షన్ చేసిన తర్వాత మీరు సెంటర్స్ ఈ డిస్టిక్ మెన్షన్ చేశారు కదా, మీరు ఈ సెంటర్కి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి ఆ విషయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మీ డిస్టిక్ ఏదో మీరు చూసుకున్న తర్వాత మీరు ఈ డిస్టిక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలనే విషయాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మీరు అసలు ఏ సెంటర్, ఇప్పుడు ఒక సెంటర్ అయితే మీకు అలాట్ చేశారు, మీకు ఒక డిస్టిక్లో ఒక సెంటర్ అలాట్ చేశారు, ఆ సెంటర్కి మీరు ఎప్పుడు వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చారు చూడండి, డిస్టిక్ వైజ్ సెంటర్ కౌంట్ అనమాట. ఈ సెంటర్ కౌంట్ అనేది ఈ లింక్ని అయితే ఓపెన్ చేయండి. డిస్టిక్ అండ్ డే వైజ్ సెంటర్ కౌంట్ అనమాట. ఈ డిస్టిక్ అండ్ డే వైజ్ సెంటర్ని మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు.
చూడండి ఈ విధంగా అయితే మనకు ఈ పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక సెంటర్ ఇచ్చారు కదా, మీకు ఏ సెంటర్ అయితే ఇచ్చారో ఆ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అన్ని సెంటర్స్ 10 సెంటర్స్ ఉన్నాయి కదా, ఈ 10 సెంటర్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నేను ఒక నార్మల్గా ఒక ఎగ్జాంపుల్గా ఒకటి ఇంతకుముందు మీకు ఒకటి చూపాను కదా, ఆ దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఇక్కడ రంగారెడ్డి అని ఉంది కదా. ఈ రంగారెడ్డి లోపల మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంతమంది ఉన్నారంటే 1563 మంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆ సెంటర్లో అలర్ట్ చేశారనమాట. ఏ రోజు సీరియల్ నెంబర్స్ అయితే మనకి ఇంకొక పీడిఎఫ్ ఇస్తాను అనమాట. ఇప్పుడు ఇంకొక పీడిఎఫ్ కూడా చూపిస్తాను. ఆ పీడిఎఫ్లో మీ సీరియల్ నెంబర్ ఎంత, ఆ సీరియల్ నెంబర్ నుంచి ఆ సీరియల్ నెంబర్ వరకు ఆ రోజు వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ డే వచ్చేసరికి మనకు 400 మెంబర్స్ అనమాట. అంటే ఫస్ట్ నుంచి 400 మెంబర్స్ సీరియల్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ డే రోజు పోయాలి. తర్వాత వచ్చేసరికి మనకు సెకండ్ డే వచ్చేసరికి 401 నుంచి 800 అనమాట. ఇదే విధంగా మీ అన్ని డేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మనకు 801 నుంచి 1200 వరకు మనకు థర్డ్ డే అనమాట. అదేవిధంగా ఫోర్త్ డే వచ్చేసరికి 1201 నుంచి 1560 అంటే లాస్ట్ 4th డే వరకు ఈ సెంటర్స్ లోపల కౌన్సిలింగ్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ అయిపోతారు అనమాట. ఇప్పుడు మీ నెంబర్ సీరియల్ నెంబర్ ఏది అసలు మీరు ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకు ఇంతకుముందు మీకు ఒక డిస్ట్రిక్ట్ చూపించాను కదా, ఒక డిస్ట్రిక్ట్ సంబంధించిన నేను ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నాను నార్మల్గా. ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించిన వ్యక్తి యొక్క డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ రంగారెడ్డి అనమాట. ఈ రంగారెడ్డి పైన క్లిక్ చేసేయండి మీరు. ఈ రంగారెడ్డి పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మొత్తం పీడిఎఫ్ అయితే రంగారెడ్డిలో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట. ఈ పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సపరేట్ అన్ని డిస్ట్రిక్ట్స్ పోస్ట్ చేస్తాను అనమాట. మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు మీ సీరియల్ నెంబర్ మీ పేరు ఎత్తుకోండి అనమాట. సర్చ్ బార్లో మీ పేరు కొట్టినా వస్తుందన్నమాట. నేను ఒక క్యాండిడేట్ పేరు అయితే చూపిస్తాను. నార్మల్గా ఇప్పుడు ఉంది కదా, ఫస్ట్ నుంచి ఈ 400 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 400 మెంబర్స్ ఫస్ట్ డే రోజు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి వీళ్ళు ఫస్ట్ డే రోజు అనమాట. ఈ ఫస్ట్ నుంచి ఎవరైతే 1వ సీరియల్ నెంబర్ నుంచి 400 సీరియల్ నెంబర్ వరకు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ డే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఈ ఫస్ట్ 400 మెంబర్స్ అనమాట. అదేవిధంగా సెకండ్ 400 మెంబర్స్ ఏం చేయాలి, థర్డ్ డే. అదేవిధంగా మీ సెకండ్ డే తర్వాత థర్డ్ 400 మెంబర్స్ వచ్చేసరికి థర్డ్ డే అనమాట. ఈ విధంగా మీరు ఈ పీడిఎఫ్ మొత్తం చూసుకొని మీరు ఏ డే రోజు మీరు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జాగ్రత్తగా చూసుకొని ఆ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తేనే మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారనమాట. తర్వాత ఫస్ట్ అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఈ పీడిఎఫ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇక్కడ చూసుకోండి. ఆదిలాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ అనమాట. ఈ అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మీరు ఏ డే రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, అసలు ఏ డే నుంచి ఏ డే వరకు వెళ్ళాలి అన్ని పీడిఎఫ్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు జాగ్రత్తగా చూసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకొని తర్వాతి ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఏ విధంగా మన వెబ్ ఆఫీస్ పెట్టుకోవాలి, ఏ విధంగా మనం ఫీ పే చేయాలి, వాటి గురించి అన్నిటి గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో ఖచ్చితంగా యూజ్ అయిందంటే ఖచ్చితంగా యూజ్ అయిన కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.